నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ పవన్. దొంగ చేతికి తాళమిస్తే ఏమైతుంది చెప్పండి? ఉన్నదే దోచుకుంటాడు. తెలంగాణలో గత 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అవినీతి అధికారులు, మళ్ళీ వాళ్ళకు ప్రమోషన్లు. ఇది గత పాలకులు చేసిన పొరపాటు. ఇప్పుడు పాలకులు చేస్తున్నారు కానీ వేగవంతం చేయాలి. ప్రభుత్వ ఖజానాకే గండి కొడుతున్న అవినీతి అధికారులు, ముఖ్యంగా విజిలెన్స్ శాఖలో ఎంతో మంది ఉన్నారు. గతంలో వాళ్ళు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వాళ్ళపైన అంటే సస్పెండ్ చేశారు. తర్వాత ఈ అధికారి ఇంకో అవినీతి అధికారికి డబ్బు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మళ్ళీ ఉద్యోగంలో చేరిన అవినీతి అధికారికి మళ్ళీ ప్రమోషన్లు. ఆ విజిలెన్స్ శాఖకే ఆయన అధికారి అనమాట. ఇది మన తెలంగాణలో నడుస్తున్న ఉద్యోగ చక్రం అనమాట. దొంగ చేతితో తాళం పెట్టడమే కాకుండా మళ్ళీ ఒక ప్రమోషన్లు. మళ్ళీ వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తే ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేది వెళ్ళే కదా. అవినీతి అధికారుల భర్తం పట్టాలి, సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళే ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కోట్లాది రూపాయలు రావాల్సిన వాళ్ళ దగ్గర, కానీ ఇవన్నీ ఏడిపోతున్నాయి, వాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నాయి. ఆల్రెడీ లంచాలకు అలవాటు పడ్డ అవినీతి తిమింగలాలు విజిలెన్స్ శాఖలో తెలంగాణలో చాలా మంది ఉన్నారు. నేటి రాత్రి ప్రతిరోజు విజిలెన్స్ శాఖ పైన రాస్తూనే ఉంది. అధికారులు స్పందిస్తున్నారు, కానీ తూతు మంత్రంగా చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నారు. తప్పు చేసిన వాడిని పబ్లిక్గా బయట పెట్టండి, వాళ్ళ భాగవతాన్ని పబ్లిక్ చెప్పండి. అది చేయకపోవడం వల్ల వాళ్ళపైన యాక్షన్ తీసుకొని తర్వాత చర్యలు తీసుకోవడం మానేస్తే ఎలా? చర్యలు తీసుకుంటున్నారు కదా వాళ్ళకి బుద్ధి వచ్చేది. అవసరం ఉద్యోగం నుంచి తీసేయాలి. ఒకసారి లంచం లంచం తీసుకొని పట్టుబడితే మరోసారి వాళ్ళకు ఉద్యోగ అవకాశం లేకుండా చేయాలి. అలాంటి చట్టాలు తీసుకురావాలి. అది లేకపోవనే కదా లంచం తీసుకున్నా సస్పెండ్ అవుతాడు. మళ్ళీ ఆరు నెలల కాలం తర్వాత, సంవత్సరం కాలం తర్వాత వేరే అధికారికి లంచం వచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నాడు. మళ్ళీ ప్రమోషన్లో మళ్ళీ ఆయనకు. ఇదే తదంగం తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ఉద్యోగుల భారతం. ఇది ప్రతిసారి నేటి రాత్రి ప్రశ్నిస్తూనే ఉంది. విజిలెన్స్ శాఖలో అక్రమాలు జరుగుతున్నాయి. విజిలెన్స్ శాఖలో చాలా ఉన్నాయి, అన్నిటిలో జరుగుతున్నాయి. గత 10 ఏళ్ల అవినీతిపై జరిపిన విజిలెన్స్ రిపోర్ట్పై రోజుకో కథనం. గత 10 సంవత్సరాలుగా నేటి రాత్రి రాస్తూనే ఉంది. విజిలెన్స్ శాఖలో అవినీతి తిమింగలాలు మళ్ళీ రిజైన్ అవుతున్నారు. వాళ్ళ భర్తం పట్టాలి. పట్టకపోతే ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టే విధంగా వాళ్ళు వివరిస్తున్న తీరు అది. వందల విజిలెన్స్ రిపోర్ట్లు, గుట్టలుగా బుట్ట దాఖలు. గత 10 ఏళ్లలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చని దర్యాప్తులు. విచిత్రం ఏమిటంటే, ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే విజిలెన్స్ అధికారులు. గతంలో లంచం తీసుకుంటూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అవినీతి తిమింగల అధికారులే ఇప్పుడు అదే శాఖలో మళ్ళా ఉన్నతాధికారులు ఉన్నారు. ఆల్రెడీ కుక్కతో ఒక వంకరణ బయటపడ్డది. మళ్ళీ అలాంటి అధికారులు మారుతారని ఎలా ఆశించారంటే, ఆయన పైన ఉన్న అధికారి కూడా అదే కేటగిరీ. వీళ్ళందరినీ బర్తరఫ్ చేయాలి, మొత్తం ఉద్యోగాల నుంచి తీసివేయాలి. అప్పుడే ప్రభుత్వ ఖజానా సక్రమంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలు చేయించేది వాళ్ళే. విజిలెన్స్ అధికారులుగా వచ్చి లెక్కలు చూసేది వాళ్ళే. ఈ తదంగం నడుస్తుంది ఇక్కడ. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలు చేయించేది వాళ్ళే, చేసేది కూడా వాళ్ళే, వెనకాల ఉండి చేయించేది కూడా వాళ్ళే. కానీ ఎవరికి తెలియదు. కనుచూపు మేర ఎవరు కనబడరు కదా వాళ్ళకు. తప్పు చేసేవాడికి కనుచూపు మేరలో ఎవరో కనబడదు. కానీ ఎప్పుడో ఒకసారి బయటపడతారు. అప్పుడు వాళ్ళ జీవితమే నాశనం అవుతుంది. నేటి రాత్రి కొన్ని 100 కథనాలు రాస్తూనే ఉంటుంది. అవినీతి తిమింగలాలపై, లంచగొండీలపై రాస్తూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. పైన అధికారులు తూతు మంత్రంగా వివరించకుండా వాళ్ళపైన ఒక ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి. చర్యలు తీసుకోవడం వల్ల కదా మళ్ళీ వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యి అధికారులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళపైన ఏదో ఒకటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే వాళ్ళ బుద్ధి వస్తుంది. మైనింగ్ పేరు చెప్పి ఇసుకాస్తులు రెచ్చిపోయారు. గ్రెనేడ్ తవ్వకాలలో లెక్కనంత అక్రమాలు జరిగాయి. వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి అంతా ఇంత కాదు. ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ అవినీతి అధికారులే. హాస్పిటల్ పెడతామంటే ఫైల్ మీద సంతకం పెట్టడానికి ఒక సూట్ కేసు, ఇసుక క్వారీ నడుపుతామంటే సైన్ పెట్టడం సూట్ కేసు. ఎక్కడ పడితే అక్కడ అవినీతి పేరుతోటి అధికారులు కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. కానీ ఇదంతా ప్రజలకు హాని కదా. వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే చట్టబద్ధంగా తీసుకోవాలి. ఆ సొమ్ము ప్రభుత్వానికి చేరాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వానికి అప్పగించకుండా
తూతు మంత్రంగా పక్క నుండి సంతకం పెట్టేసి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. మరి దాని ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు కదా. వాళ్ళకి తెలియదు అసలు అలాంటి హాస్పిటల్ ఉన్నదని, ఆ క్వారీ ఉన్నదని. ప్రభుత్వాన్ని అనుమతితోనే తీసుకుంటే ప్రభుత్వానికి ఆ ఖజానాకి వెళ్తుంది. కానీ అక్కడ దాకా వెళ్ళకుండా వీళ్ళే పర్మిషన్ ఇచ్చేసి వీళ్ళ చేతులు మార్చుకుంటారు. ఆ ఫైల్ను తమ టేబుల్ మీద పెట్టుకునేది వాళ్ళే. దొంగ చేతికి తాళం ఇవ్వడం అంటే ఇదే. ఏ ఒక్కరికి కూడా శిక్ష పడిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో అనేక శాఖలలో విచ్చలవిడిగా అక్రమాలు. ఆ ఫైల్ను తమ టేబుల్ మీద పెట్టుకొని దొంగ చేతికి తాళం ఇస్తారు. మళ్ళీ ఎలా అంటే గతంలో అవినీతిలో పట్టబడ్డారు, వాళ్ళ ఫైల్ను వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మళ్ళీ ఆయన డబ్బులు ఇస్తే ఆయన చేతికి తాళం ఇస్తారు. కుక్కతో ఒక వంకర అంటే ఎలా మారుతుంది అది? కనీసం వాళ్ళు తాళం ఇచ్చే అధికారులు కన్నా సిగ్గుశరం ఉండాలి కదా. ఆల్రెడీ ఒకసారి పట్టుబడ్డాడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మళ్ళీ ఆయన డబ్బు ఇస్తే మళ్ళీ ఆయన చేతికి తాళం ఇస్తే ప్రభుత్వ ఖజానా గండిగొట్టదు కదా. ఏదో ఒక రోజు ఆ నింద ఆయన మీద కూడా వస్తుంది కదా. ఇది మాత్రం అబ్జర్వ్ చేయట్లేదు. ఖచ్చితంగా వీళ్ళపైన ఒక ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి రాబోయే రోజుల్లో. కాదు, గత ప్రభుత్వం ఏ ఒక్కరి మీద యాక్షన్ తీసుకోలేదు. అలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను తప్పించింది, కానీ యాక్షన్ తీసుకోవడం మర్చిపోయింది. వాళ్ళే మళ్ళీ తర్వాతి కాలంలో అధికారులుగా చాలామంది అవుతున్నారు. ఏ ఒక్కరికి కూడా శిక్ష పడిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో అనేక శాఖల్లో విచ్చలవిడి అక్రమాలు. ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తులు, తూతు మంత్రంగా తనిఖీలు, కొంతకాలం హడావిడి కార్యక్రమాలు, ఏదో జరుగుతుందంటూ ప్రకటనలు, లెక్కలు తేల్చినట్టు రిపోర్టులు బుట్ట దాఖలు చేసి అక్రమార్కులకు అండదండలు. వారికి అధికారులు వంత పాడారు. ఎంక్వైరీలు వేసి మరి ఎంతో మందిని దోషులుగా తేల్చారు. చర్యలు తీసుకోవడం వదిలేశారు. పైగా ప్రమోషన్లు కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి నుంచి కక్కిస్తే చాలు ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేది అవినీతి అధికారులే. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న లంచగొండ తిమింగిలాలు వాళ్ళపైన ఖచ్చితమైన చర్యలు తీసుకుంటే మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళపైన యాక్షన్ తీసుకుపోవడం వల్ల మరో అధికారికి వాళ్ళు డబ్బులు ఇచ్చి మళ్ళీ అదే స్థానంలో కొనసాగుతున్నారు. వాళ్ళకు మళ్ళీ ప్రమోషన్లు. ఇది ప్రజలకు సేవ చేయాల్సిన అవినీతి అధికారులు ఖచ్చితంగా భర్తం పట్టాలి. దీనికి ఒక చట్టాలు తీసుకురావాలి. ఏ శాఖ సరే, ముఖ్యంగా తెలంగాణలో విజిలెన్స్ శాఖలు ఎక్కడ పడితే అక్కడ గత 10 సంవత్సరాల నుంచి నేటి సార్లు రాస్తూనే ఉంది. 100 కథనాలు ప్రచురించింది. ఎక్కడ హాస్పిటల్ కావచ్చు, మిల్లర్లు కావచ్చు, గ్రనైట్ మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా హౌజింగ్ కావచ్చు, అవినీతి అధికారులు చాలా వందలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ సస్పెండ్ చేశారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ వాళ్ళపైన పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడం మర్చిపోయారు. తర్వాత వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చి అదే శాఖలో ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళు మళ్ళీ ప్రమోషన్లు పొందారు. ఇదంతా ప్రభుత్వ ఆదాయానికి గండి. ఆ అవినీతి అధికారులను పట్టుకుంటే ప్రభుత్వానికి రావాల్సిన 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వెళ్తాయి. ఈ ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో శాఖలు, హాస్పిటల్ కావచ్చు, ఇసుక క్వారీలు కావచ్చు, గ్రైండ్ మాఫియా కావచ్చు, రైస్ మిల్లులు కావచ్చు, వీళ్ళకి ఇచ్చే సొమ్ము ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వ ఆదాయం బాగుంటుంది. ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన సేవలు ప్రజాపాలన అనిపించుకుంటుంది. కానీ ఈ అవినీతి అధికారులు తీసుకునే సొమ్ము ప్రభుత్వం దాకా వెళ్ళనివ్వట్లేదు. వీళ్ళ దగ్గరే ఉంచుకొని వీళ్ళు వెనక కోట్లు వేసుకుంటున్నారు. అలాంటి వారిపై భర్తం పడాలి ఖచ్చితంగా. గత పరిపాలన చేసిన పాలకులు వీళ్ళని పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు. ఎప్పుడైతే విజిలెన్స్ శాఖ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. రైస్ మిల్లర్లకు 1000 కోట్ల బకాలు రాబట్టాలని ఆ జిల్లాల ఎస్పీలకు కూడా సమాచారం ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళొద్దు వాళ్ళు. అవినీతి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన రైస్ మిల్లర్లు దేశం దాటకుండా వెళ్ళాలి, రాష్ట్రాలు దాటుతని ఆయా జిల్లాలకు ఆదేశాలు కూడా చేర్చాయి. ఈ తరాల్లోని ఆదేశాలు విజిలెన్స్ శాఖలో చాలా మంది దొంగలు ఉన్నారు. మిల్లర్ల పైన కాదు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఖజానాకే గండి కొడుతున్న ప్రభుత్వ ఉద్యోగికి అలాంటి శిక్షలు జారీ చేయాలి. ఉద్యోగాలే కాదు, వాళ్ళ జీవితాలు లేకుండా చేయాలి. అలాంటి చట్టం తీసుకొస్తేనే ప్రభుత్వ ఖజానా గండి కొట్టకుండా ఉంటారు. ప్రజలకు చేయాల్సిన పాలన సక్రమంగా జరుగుతుంది. అవినీతి అధికారులపై చర్యలు తీసుకున్నంత కాలం ప్రభుత్వ ఖజానాకు గండి పడుతూనే ఉంటుంది. వాళ్ళు మాత్రం వెనక వందలాది కోట్లు వేసుకొని దర్జాగా కుటుంబంతో బ్రతుకుతారు.
ఇదంతా తెలిసిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా వాళ్ళపైన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసి తగినన్ని చర్యలు తీసుకోవాలి. అమలు చేయడం కాదు, వాటిని ఫాలో చేసి వాళ్ళకు శిక్ష పడుతుందా లేదా అనేది కఠినంగా వ్యవహరించి వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.